హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు కూడా ఒక హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. నిఫ్టీ ఫస్ట్ టైం 13,000 మార్క్ పైన అయితే ఓపెన్ అవ్వడం చూసాం. అండ్ కంటిన్యూస్గా త్రూ అవుట్ ద సెషన్ బుల్లిష్ ట్రెండ్ అయితే కొనసాగింది. అండ్ బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రికార్డ్ హైస్ని ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ 1% లాపడి 13,055 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో రికార్డ్ క్లోజింగ్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. అండ్ సెన్సెక్స్ 1% లాపడి 44,523 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అండ్ రికార్డ్ సెట్టింగ్ ర్యాలీ ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో కంటిన్యూ అవుతూనే వస్తుంది. అండ్ ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% లాపడింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.1% లాపడింది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్ కూడా బెంచ్ మార్క్తో సరిసమానంగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచినట్టు కనిపిస్తున్నాయి. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్కి అండ్ నిఫ్టీ 13,000 మార్క్కి వెరీ షార్ట్ టర్మ్లో రీచ్ అవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాలు అయితే ఇప్పుడు చూద్దాం. సో లాస్ట్ మార్చ్లో మనం చూసాం, ఆ పెండమిక్ ఆర్ లాక్డౌన్కి జస్ట్ ముందు మనకి మార్కెట్స్ కుప్పకూలడం చూసాం. నిఫ్టీ అయితే చాలా షార్ప్ ఫాల్ అయింది. ఈవెన్ బిలో 8,000 లెవెల్స్ కూడా నిఫ్టీ వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి ఒక వీ షేప్డ్ రికవరీ అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ జస్ట్ 8 monthsలో మనకి రికార్డ్ హైస్ను మళ్ళీ నిఫ్టీ అధిగమించడం చూస్తున్నాం. సో 13,000 మార్క్ని లైఫ్ టైంలో ఫస్ట్ టైం నిఫ్టీ అధిగమించింది. సో దీనికి గల ప్రధాన కారణాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి లాక్డౌన్ ఎందువల్ల వచ్చింది. లాక్డౌన్ అనేది కరోనా వైరస్ విస్తరించకుండా ఉండడానికి లాక్డౌన్ అయితే ప్రకటించారు. మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్ అయితే లాక్డౌన్ విధించడం జరిగింది. సో దీని నుంచి విముక్తి కలిగించేందుకు మోస్ట్ ఆఫ్ ది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కూడా వాళ్ళ వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ఆఫ్ రిజల్ట్స్ని ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేయడం చూస్తున్నాం. ఫైజర్ కానివ్వండి, మోడర్నా కానివ్వండి, ఇలాంటి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వ్యాక్సిన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. సో 90 to 95% ఎఫెక్టివ్గా ఉన్నాయని కూడా తెలియజేయడం చూస్తున్నాం. సో అందువల్ల ఇది ఒక పాజిటివ్ ట్రిగర్గా పనిచేస్తుంది అక్రాస్ ది గ్లోబల్ మార్కెట్స్తో పాటు ఇండియన్ మార్కెట్స్ కూడా వ్యాక్సిన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. అందువల్ల ఒక సెంటిమెంట్ డ్రివెన్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ చూస్తున్నాం అక్రాస్ మోస్ట్ ఆఫ్ ది బ్లూ చిప్ కంపెనీస్. అన్ని కంపెనీస్ కూడా అక్రాస్ ది సెక్టర్స్ ఒక బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ Q2 ఎర్నింగ్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఒక మంచి పాజిటివ్ ట్రిగర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంప్రూవ్డ్ డొమెస్టిక్ డేటా అండ్ GST కలెక్షన్. సో మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా చూసుకున్నాం మనం, సర్వీసెస్ PMI కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ PMI కానివ్వండి, కాంట్రాక్షన్ ఫేజ్ నుంచి ఎక్స్పెన్షన్ ఫేజ్లోకి రావడం జరిగింది. సో అది కూడా ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ. దాంతోపాటు GST కలెక్షన్స్ డైరెక్ట్లీ మనకి విజిబుల్గా కనిపిస్తాయి. GST కలెక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎకనామిక్ యాక్టివిటీని డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కన్జ్యూమర్ స్పెండింగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో GST కలెక్షన్స్ పెరగడం కూడా ఒక పాజిటివ్ సైన్. దాంతోపాటు వెహికల్ రిజిస్ట్రేషన్స్ కూడా కంటిన్యూస్గా పెరగడం చూస్తున్నాం. సో కన్జ్యూమర్ స్పెండింగ్లో కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఒక సెంటిమెంట్ని ట్రిగ్గర్ చేస్తున్నాయి. అండ్ ఓవరాల్గా అయితే బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది మార్కెట్స్లో. ఫర్దర్గా కూడా నిఫ్టీ హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 13,000 మార్క్ని క్రాస్ అయింది కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీంతోపాటు మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, FIIs హ్యూజ్ మనీ ఇన్ఫ్లో చేస్తున్నారు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లోకి. ఎప్పుడైనా FIIs నుంచి ఒక సడన్ పుల్ బ్యాక్ వస్తే మాత్రం మార్కెట్స్ సడన్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాస్త కాషియస్గా ఉండడం బెటర్. ఎవరైతే పొజిషన్స్ F&O సెగ్మెంట్లో తీసుకుంటారో స్టాప్ లాసెస్ పెట్టుకొని ట్రేడ్ చేయడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. సో ఇంత స్ట్రాంగ్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి, ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయి చూద్దాం. నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 2.5% లాపడి టాప్ గెయినర్గా ఉండడం చూస్తున్నాం. ఫాలోడ్ బై రియాలిటీ 1.8%, ఆటోస్ 1.7%, ఫార్మా ఇండెక్స్ 1.2%, PSU బ్యాంక్స్ 1.1%, మెటల్స్ 1.1%, FMCG 0.8%, ఇన్ఫ్రా 0.3%, IT 0.3% దాకా లాపడ్డాయి. సో అక్రాస్ ది బోర్డ్ బయింగ్ ఏ సెక్టర్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. అన్ని సెక్టర్స్ కూడా ఈరోజు గ్రీన్లో క్లోజ్ అవడం చూసాం రికార్డ్ హైస్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉన్న తరుణంలో. సో ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే అదానీ పోర్ట్స్ 4.6% లాపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై యాక్సిస్ బ్యాంక్ 4.04%, ఐషర్ మోటార్స్ 3.7%, హిందాల్కో 3.7% దాకా లాపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టైటాన్ ఇండస్ట్రీస్ 1.5% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై HDFC 1.5%, BPCL 1.2% అండ్ శ్రీ సిమెంట్స్ 0.9% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవాస్ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆవాస్ ఫైనాన్షియల్స్ ఈరోజైతే ఇంట్రాడేలో మోర్ దెన్ 3% గెయిన్ అవ్వడం చూస్తున్నాం. అండ్ లాస్ట్ 2 సెషన్స్లో 6% గెయిన్ అయింది ఆవాస్ ఫైనాన్షియర్. ఇది
ఒక హోమ్ ఫైనాన్సింగ్ కంపెనీ. అండ్ ఈ లాస్ట్ 2 సెషన్స్లో ఇది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తనకున్న ఆల్మోస్ట్ ఎంటైర్ వాటాని అంటే క్లోజ్ టు 3.5 మిలియన్ షేర్స్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా సెల్ చేయడం జరిగింది. సో ఈ స్టేక్ సేల్ తర్వాత మనం ఈ స్టాక్లో అవుట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అండ్ లాస్ట్ 2 సెషన్స్ నుంచి అంటే నిన్ననే ఈ ఓపెన్ మార్కెట్ ద్వారా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెల్ చేయడం జరిగింది స్టేక్ని. ఆ తర్వాత కూడా నిన్న అండ్ ఈరోజు కూడా ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం భారతీ ఇన్ఫ్రాటెల్ గురించి మాట్లాడుకోవాలి. భారతీ ఇన్ఫ్రాటెల్ లాస్ట్ 3 సెషన్స్లో మోర్ దెన్ 28% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. అండ్ భారతీ ఇన్ఫ్రాటెల్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్లో మర్జ్ అయ్యి బిగ్గెస్ట్ టవర్ కంపెనీగా ఇండస్ టవర్ అవతరించడం జరిగింది. అండ్ అందువల్ల స్టాక్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా మనం డిస్కస్ చేసుకోవడం చూసాం. అండ్ అదే మొమెంటం అయితే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ 2 సెషన్స్ అని కూడా చెప్పుకున్నాం ఆ రోజు మనం డిస్కస్ చేసుకునే రోజు. అండ్ ఈ మొమెంటం అయితే కంటిన్యూ అవుతూ వచ్చింది. లాస్ట్ 3 సెషన్లో భారతీ ఇన్ఫ్రాటెల్ క్లోజ్ టు 28% దాకా గెయిన్ అవడం చూస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం అదానీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ పోర్ట్స్ ADSEZ. సో అదానీ స్పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది ఇంట్రాడేలో. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్గా కూడా నిలవడం చూస్తున్నాం. అండ్ ఇండెక్స్ ఇంట్రాడేలో అయితే మోర్ దెన్ 7% గెయిన్ అయింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో అదానీ పోర్ట్స్ ప్లేస్ సంపాదించుకోగలిగింది. అండ్ ఇండియన్ కంపెనీస్లో ఓన్లీ కంపెనీ టు గెట్ ప్లేస్ ఇన్ డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్. అందువల్ల ఈ స్టాక్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. గోయింగ్ హెడ్ కూడా ఈ స్టాక్లో పాజిటివ్ మొమెంటం కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మహీంద్రా అండ్ మహీంద్రా గురించి మాట్లాడుకోవాలి. ఒక మహీంద్రా అండ్ మహీంద్రాయే కాదు, ఐషర్ మోటార్స్ కానివ్వండి, అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ కూడా వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నాయి. మహీంద్రా విషయానికి వస్తే మహీంద్రా గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లో K2 సిరీస్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ లైట్ వెయిట్ ట్రాక్టర్స్ ఇవి, అందువల్ల వీళ్ళు గోయింగ్ అహెడ్ మచ్ బిజినెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని మేనేజ్మెంట్ అయితే తెలియజేయడం జరిగింది. అందువల్ల ఈ స్టాక్లో పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అదే పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. అండ్ ఈరోజు ఇంట్రాడేలో మోర్ దెన్ 3% గెయిన్ అయింది. అండ్ క్లోజింగ్ సమయానికి కూడా స్ట్రాంగెస్ట్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. 52 వీక్ హైని కూడా ఈరోజు టచ్ చేయడం చూసాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఆటోమొబైల్ కంపెనీస్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఈ ఎంటైర్ సెక్టర్లో ఒక పాజిటివ్ మొమెంటం చూస్తున్నాం. వెహికల్ రిజిస్ట్రేషన్స్ కంటిన్యూస్గా పెరగడం అనేది ఒక పాజిటివ్ సైన్. అండ్ కన్జ్యూమర్స్ నుంచి కూడా డిమాండ్ పెరుగుతుంది డ్యూ టు ఫెస్టివ్ సీజన్. అందువల్ల కూడా ఎంటైర్ ఆటో సెగ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవ్వడం కూడా చూసాం. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత అండ్ నిఫ్టీ సైకలాజికల్ 13,000 మార్క్ బ్రేక్ చేసిన తర్వాత ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళనుందా, వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు, అండ్ ఇమీడియట్ సపోర్ట్ అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో మనం చూస్తున్నది నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ ఆర్లీ చార్ట్ ఫ్రెండ్స్ కొంచెం కాషియస్గా ఉండడం బెటర్. ఎందుకంటే ఈ థర్స్డే మనకి నవంబర్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రేపు కాక ఎల్లుండే థర్స్డే అంటే. సో కొంచెం కాషియస్గా ఉండడం బెటర్. అండ్ ఆల్రెడీ 13,000 మార్క్ పైన ఉన్న స్టాక్స్ని అయితే ఈరోజు ట్రిగ్గర్ చేయడం చూస్తున్నాం. సో కరెక్షన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా ట్రెండ్ బులిష్గా ఉంది కాబట్టి మనం మార్కెట్ ట్రెండ్కి ఎగ్నిస్ట్గా వెళ్ళకూడదు. సో మార్కెట్ యాజ్ లాంగ్ యాజ్ 13,000 మార్క్ పైన ట్రేడ్ అవుతున్నంత వరకు నిఫ్టీలో ఫర్దర్గా బులిష్ మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే 13,000 మార్క్ బిలో అట్లీస్ట్ 1 or 2 hours సస్టైన్ అవుతుందో, స్లిప్ అయ్యి ట్రేడ్ అవుతుందో 13,000 మార్క్ కింద ఫర్దర్గా నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 12,920 లెవెల్స్. అండ్ అది కూడా సస్టైన్ చేసుకోలేకపోతే 12,830, 12,850 లెవెల్స్ అనేవి మేజర్ సపోర్ట్ లెవెల్స్గా చెప్పుకోవచ్చు. అలాగే ఆన్ ద హైయర్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 13,100, 13,150 ఈ లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గివెన్ F&O ఆప్షన్స్ డేటా. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం మనం. 29,500 లెవెల్స్ పైన 30,000 మార్క్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈరోజు ఆల్రెడీ 29,800 లెవెల్స్ వరకు కూడా వెళ్ళటం అయితే చూస్తున్నాం. సో జస్ట్ 200 పాయింట్స్ అవే బ్యాంక్ నిఫ్టీలో 30,000 మార్క్ అనేది. సో ఈ మొమెంటం ఇలాగే కొనసాగితే 30,000 మార్క్ని ఈజీగా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్ సపోర్ట్ అయితే 29,500 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ బిలో అట్లీస్ట్ 1 or 2 hours ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 29,000 లెవెల్స్. సో ఫ్రెండ్స్ ఇంత స్ట్రాంగ్ బులిష్ మొమెంటం కంటిన్యూ అవుతుంది మార్కెట్లో. అండ్ ఆల్రెడీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రికార్డ్ హైస్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో కాస్త కాషియస్గా ఉండడం బెటర్ అని చెప్పి
అడ్వైజ్ చేస్తున్నాం అందరి ఇన్వెస్టర్స్కి అండ్ ట్రేడర్స్కి కూడా. సో ఎఫ్ఎండ్లో పొజిషన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ట్రేడ్ చేయండి. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ బట్టి అయితే వాల్యుయేషన్స్ కొంచెం హైయర్ లెవెల్స్లో కనిపిస్తున్నాయి. సో ఏ స్టాక్స్ని కూడా మనం బై సైడ్ అయితే చూడట్లేదు అట్ ద మూమెంట్, అలాగని సెల్ సైడ్ కూడా చూడట్లేదు. ఎందుకంటే రీజన్ మార్కెట్ ట్రెండ్కి ఎగ్నిస్ట్గా ఉండకూడదు, మనం మార్కెట్ హైయర్ సైడ్ ట్రెండ్ అవుతుంది. సో ఎగ్నిస్ట్గా ఉండకూడదు. సో ఏ స్టాక్స్ని కూడా సెల్ సైడ్ కూడా సజెస్ట్ చేయట్లేదు. మార్కెట్స్ని కాస్త వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాం, సైడ్ లైన్స్లో ఉంటాం. సో మార్కెట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డైరెక్షన్లో చేంజ్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవడం హైలీ సజెస్టెడ్. సో ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలోని కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.